హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగింది. తనకంటే అందంగా ఉండటంతో అసూయపడిన ఓ కిరాతక మహిళ ముగ్గురు బాలికలను హత్య చేసింది. ఈ హత్యలపై ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు కన్న కొడుకును సైతం బలి తీసుకుంది. ఆమెను అరెస్ట్ చేసి విచారించిన తర్వాత పోలీసులు చెప్పిన విషయాలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి. ఆ మహిళ అందంగా కనిపించే అమ్మాయిలను లక్ష్యంగా చేసుకునేదని పానిపట్ ఎస్పీ భూపేంద్ర సింగ్ వివరాలు వెల్లడించారు. 2023లో కూడా ఈ మహిళ ఇద్దరు అమ్మాయిలను చంపింది. తర్వాత అనుమానం రాకుండా ఉండటానికి ఆమె తన కొడుకును కూడా చంపింది. ఇప్పుడు 4వ బిడ్డను చంపిన తర్వాత ఆమెను పట్టుకున్నారు. ఏ అమ్మాయి కూడా తనకంటే అందంగా ఎదగకూడదని ఆ మహిళ మనసులో ఉందని ఎస్పీ వివరించారు. అందుకే ఆమె అమ్మాయిలను చంపింది. ఆ మహిళ అరెస్ట్ తర్వాత పానిపట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విచారణలో తాను వెల్లడించిన విషయాలను తెలియజేశారు. పోలీసుల ప్రకారం ఆమె అందమైన అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుంది. ఆమె తమ బంధువులు, కుటుంబంలోని అమ్మాయిలను హత్య చేసేది. ఆమెకు సైకో కిల్లర్ మనస్తత్వం ఉంది. ఆమెకు అందమైన అమ్మాయిలంటే ద్వేషం. ఆమె తన సొంత కొడుకును కూడా హత్య చేసింది. మొదట ఆమె ఇద్దరు అమ్మాయిలను చంపింది. తర్వాత అనుమానం రాకుండా ఉండటానికి ఆమె తన కొడుకును కూడా చంపింది. పానిపట్లోని భవత్ గ్రామానికి చెందిన నవీన్ భార్య పూనం 2023లో తన వదిన కుమార్తెను, తన సొంత కొడుకును హత్య చేసిందని పానిపట్ ఎస్పీ భూపేంద్ర సింగ్ తెలిపారు. ఆగస్టు 2025లో ఆ మహిళ శివ గ్రామంలో కూడా ఒక బాలికను హత్య చేసిందని, ఇప్పుడు ఆమె 6 ఏళ్ల బాలికను హత్య చేసిందని, ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేశారని తెలిపారు. ఆమె తనకంటే ఎవరూ అందంగా ఉండకూడదు, ఎదగకూడదని ఆమె ఈ దారుణాలకు పాల్పడిందని పోలీసులు చెప్పారు. పట్టుబడకుండా ఉండటానికి ఆమె తన సొంత కొడుకును కూడా చంపేసింది.